నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే అండి. సరే. 3 జూన్ 1998 3:45 తెల్లవారుజామున వినుకొండ, అంతేనా? అవును సార్. ఓకే, రైటేనా ఇది? సార్ అంటే హాస్పిటల్లో అది నోట్ చేశారు నర్సెస్. కొంచెం ఒక 10 మినిట్స్ అటు ఇటు అయినా చూడండి. ఉంటుందా 10 మినిట్స్ వెనక్కి కూడా ఉంటుందా? అంటే పేరెంట్స్ కరెక్టే అన్నారు. కాకపోతే నేను నా డౌట్‌తో ఒకవేళ 10 మినిట్స్ అటు ఇటు ఒక్కొక్కసారి ఆ టైంలో ప్రాపర్‌గా మెన్షన్ చేశారో లేదో అని నా డౌట్. ఓకే, సరే సరే సరే. సో 3:36 తీసుకుందాం. 36 30 సెకండ్స్ 50 సెకండ్స్ తీసుకున్నా సెట్ అవుతుంది. 3:36 తీసుకున్నాం అనుకో, సెట్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే. మేషలగ్నం కదా మీది, తెలీదా? అంటే నాకు సింహరాశి మేషలగ్నమే అనుకుంటాను సార్. సింహరాశి ఉత్తర నక్షత్రం ఉత్తరా ఫస్ట్ పాదం నక్షత్రం అని కదా. తెలుసు. ఓకే, ఎట్లా ఉంది రీసెర్చ్ ప్రోగ్రాము? బాగుంది సార్. బోర్ కొడుతున్నాయా వీడియోలు? లేదు లేదు సార్. చూస్తే కదా బోర్ కొట్టడం గంటరా. కాదు సార్, నేను అంతకుముందు సార్ చాలా వీడియోస్ చూసాను. నేను ఓకే ఎప్పటి నుండో కూడా ఇది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కూడా. ఓకే ఓకే, చూడమని ఫోర్స్ చేయట్లేదులే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండిలే. కానీ కాదు సార్, నేను ఎప్పుడు సెట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో కూడా. రైట్ రైట్. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నేను యాక్చువల్లీ 19 సెప్టెంబర్ ఆ టైం నుండి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. కాకపోతే దాంట్లో అసలుకి నాకు వచ్చిన ప్రాజెక్ట్స్, స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ ఒక ప్రాపర్ మంచి టెక్నాలజీ మీద రాకపోవడం. ఆ వర్క్ మాత్రం స్ట్రెస్ఫుల్గా ఏదో ఒక ర్యాండమ్ వర్క్ ఇచ్చేది. అది స్ట్రెస్ఫుల్గా ఉండడము. ఒక 5 ఇయర్స్ చేసినా నాకు గ్రోత్ లేక దాని నుండి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఫినాన్షియల్గా గ్రోత్ లేదు, అలా అని నాలెడ్జ్ పరంగా గ్రోత్ లేదు. వర్క్ మాత్రం ఏదో ఒక అంటే నాకు కెరియర్ పరంగా మళ్ళీ యూజ్ఫుల్ అయ్యే వర్క్ ఇవ్వకుండా అలా ఉండేదనమాట. నేను రెండిటి పరంగా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోయాననమాట. దాని నుండి రిజైన్ చేశాను. ఓకే. మధ్యలో గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దామా అని అనుకున్నాను. నాకు మ్యారేజ్ డైలమా అయిందా? ఉంది. అవ్వలేదు సార్. ఓకే రైట్. సరే, ఒకసారి వెళ్దాము. మేషలగ్నం వచ్చింది, శని శుక్రుల కలయిక ఉందన్నమాట. జనరల్గా శని శుక్రుల కలయిక ఉన్నప్పుడు ఏ విషయంలోనూ ఓ పట్టాన సాటిస్ఫాక్షన్ రాదు, తెలుసా? సో మీరు అంత ఈజీగా సాటిస్ఫై అంటే నేను సాటిస్ఫై అవుతాను అక్కడ ఇవ్వాలి కదా అని అనకండి. ఓకే, అంటే ఆ సందర్భం అట్లుంటుంది, దాని అర్థం అది. ఓకే, ఓకే. అట్లున్నది. ఓకే. శని శుక్రులు ఏంటంటే ఒక డిజైన్ అయినా, డ్రెస్ అయినా, ఓ పెన్సిల్ అయినా, ఏది చూజ్ చేసినా కానీ అంత తొందరగా సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వదు అనమాట. చంద్రరాహుల వల్ల మీరు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా చేయలేమేమో అని చెప్పి మీకు ఇన్ఫీరియారిటీలు ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాయి అనమాట. అవును సార్, ఎప్పుడు ఆ డౌట్ఫుల్నెస్ ఉండిద్ది నాకు. డౌట్ఫుల్నెస్ ఉంది. పంచమంలో ఉన్న రాహుని కుజుడు చూస్తున్నాడు, క్రేజీ ఉంది కదా. సో దీనివల్ల ఏంటంటే మీరు అసలు ఒక్క రూపాయి కూడా ఒక్కోసారి ఖర్చు పెట్టరు, ఒక్కోసారి దాసిని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోతారు అనమాట. ఇట్లాంటివి చేస్తాయి అనమాట ఇవి. సో చంద్ర నక్షత్రంలో ఉండడము, చంద్రుడు రాహుతో కలవడం, డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నారు ఆయన. సో దీనిలో రెట్రోగ్రేట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అర్థమైందా? ఈజీగా ఏం లేదు, బట్ నేను ఏదో చెప్తా, ట్రై చేస్తా, సరేనా? ఓకే. ఓకే సార్. ఈజీగా లేదు, చార్ట్ అయితే కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రొఫెషనల్గా సెటిల్ కాదు, సెటిల్ అయితే మాత్రం బాగా హైకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ చంద్రరాహుల వల్ల తొందరగా మనం స్టెప్ తీసుకోలేకపోతూ ఉంటాం అనమాట. ఒక్కోసారి తీసుకున్నదేమో ఫ్లాప్ అవుతూ ఉంటుంది, అట్లా జరుగుతుంటుంది. సరే, కొన్ని ఈవెంట్స్ చెప్తాను చూడండి. ఓకే. ఓకే సార్. సరిపోతే ముందుకు చెప్తాం, లేదంటే టాటా బై బై చెప్తాం. ఓకే. ఓకే సార్. రాహుభుక్తిలో పుట్టారు, సందశ రాహుభుక్తి. సన్ను రాహు కలిసే ఉన్నారు, మళ్ళీ సందశ రాహుభుక్తి, మూన్ రాహు కలిసి ఉన్నారు. సన్ను రాహు స్టార్లో ఎవ్వరు ఉన్నారు? కేతు ఉన్నాడు. కేతువు స్టార్లో రాహు ఉన్నాడు, పరివర్తన యోగం పట్టింది. సో అప్పుడు కేతు రిప్రజెంట్స్ సన్ను, ఓకే, రాహు రిప్రజెంట్స్ సాట్రాన్. బట్ రాహుగా డిస్టర్బ్డ్. రాహు 7th లార్డ్ చూడబడ్డాడు కదా, చూడబడలేదు. లేదు, కేతు స్టార్ లార్డు, కేతు 7th లార్డ్ వీనస్, కేతు అక్కడ ఏం కనెక్షన్ లేదు. సో మూన్ లీడింగ్ అన్నట్టు. మూన్ స్టార్ లార్డ్, మూను
సో ఇద్దరిలో చతుర్థంతో కనెక్షన్ రాలేదు కాబట్టి రాహువే లీడింగ్. ఓకే, పంచమంలో రాహు లీడింగ్ డిస్టర్బెన్స్. ఓకే సరే. రాహు ఇప్పుడు శనిని రిప్రజెంట్ చేస్తే ఆ చిన్నతనంలో కొంచెం ఒక్కోసారి బేబీ హెల్త్, ఒక్కోసారి ఫీవర్స్, గబాలను కింద పడడం, ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేదానికి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. ఏమైనా కనిపించాయా? ఏం లేదా ఆ 1 year లోపు అట్లా? చిన్నప్పుడా సార్ మీరు చిన్నప్పుడు అనేది? హెల్త్ ఎట్లున్నది? గుడ్, బ్యాడ్, వరస్ట్ చిన్నప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ నాకు. ఉన్నాయి. ఓకే, ఏమేమి వచ్చాయి? అంటే జాండీస్ అలా రావడం, జాండీస్, ఫీవర్ అట్లాంటివి వచ్చాయి. ఫీవర్స్ కూడా. ఎందుకంటే అక్కడ సన్ను, రాహు సన్ స్టార్ కదా, సో కాబట్టి మళ్ళీ మే నెల, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే సరే. ఓకే, అక్కడ ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి గ్రేట్ ఏం చెప్పట్లేదు, మళ్ళీ వచ్చినాక చెప్తా. ఓకే, దాని తర్వాత 2001లో ఏదైనా జూన్ నుంచి జూన్ వరకు తీసుకుంటాము. ఉన్నదానిలో ప్రోగ్రెసివ్ 10,000 ఎట్లా మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చాడు, 6th లాడ్కి ఇచ్చాడు. ఉన్నదానిలో అయితే ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. ఏమన్నా కొంచెం అన్నా వచ్చినట్టు అనిపించిందా? ఏం రాలేదా? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అక్కడ? మా ఫాదర్ కొంచెం బిజినెస్ సార్. అక్కడ ఏమన్నా ఏం బిజినెస్ చేసేవాళ్ళు? మాది బట్టల షాప్ సార్, క్లాత్ బిజినెస్ ఉన్నది. ఓకే, మరి ప్రోగ్రెస్ వచ్చింది అక్కడ? ఏం రాలేదు అక్కడ? మా డాడీ కొంచెం నేను పుట్టాక కొన్ని విషయాలు మా డాడీ కలిసి వచ్చిందని అనేవాళ్ళు. ఓకే, అక్కడైతే 2001-2 10th house square వీనస్ జరుగుతుంది. అది కూడా రివర్సల్ ఆస్పెక్ట్. చాలా వరకు ఓకేగా చెప్తున్నా, ప్రస్తుతానికి నెగిటివ్గా చెప్పలే. ఓకే, అక్కడ ఉన్న దానిలో బాగానే ఉందని చెప్తున్నా. మీకు తెలీదు, తెలుసు అంటే నాకు ఆ పీరియడ్ ఆఫ్ టైం లో ఏం జరిగిందో తెలియదు కానీ అంటే కొన్ని ఇయర్స్ తర్వాత. ఓకే సరే, ముందుకు చూద్దాం. మీకు తెలిసిందే వ్యాలిడేట్ చేయండి, తెలియని దానికి మార్కులు వేయకండి. ఓకేనా? తర్వాత ముందుకు చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, 2005లో ప్రోగ్రెసివ్ 10th house ట్రైన్ నెటల్ మార్స్, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ కదా. సో మంచిగా చెప్పాలన్నమాట. మెర్క్యూరీ మార్స్ ట్రైన్ అవుతున్నాడు యురేనస్తో, అయినా కూడా ఇది కూడా జరుగుతుంది కాబట్టి చాలా వరకు బ్యాలెన్స్డ్ అనమాట. 2 రివర్సల్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి, ఒక స్ట్రైట్ ప్లానిటరీ ఆస్పెక్టే కాబట్టి చాలా వరకు ఇబ్బంది పడినా కానీ 4-5లో నిలదొక్కునేదానికి ఎంతో కొంత ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. 4-5లో మీకు ఏం జరుగుతుంది? రాహు కుజుడు జరుగుతున్నాడు, కుజుడు స్టార్లర్ చంద్రుడు. చాలా వరకు ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఓవర్గా చేస్తే దెబ్బతింటదేమో కానీ బట్ చాలా వరకు వర్క్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. ఇంప్రూవ్మెంట్ చెప్పాం, ఏమన్నా వచ్చిందా లేదంటే ఏమన్నా అయిందా? సో మీరు ఏ ఇయర్ లో? 2004, 2005 అంటే మీకు 7 years ఉంటాయి, 6 years ఉంటాయి. తెలీదు అంతేనా? మళ్ళా తెలీదు చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. ఓకే, వెయిట్ నేను చెప్తా ఉంటా నేను. దాని తర్వాత అక్కడైతే బాగానే ఉంది, 6-7 ఇవన్నీ ప్రాబ్లం చెప్పట్లేదు సీరియస్గా. మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా, అప్పటిదాకా వెళ్తుంది. మళ్ళీ 2009, 2010, 11, 2009, 10, 11 మధ్యలో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అందుకుంది ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా. 10th house యురేనస్తో కంజైండ్ అయింది కాబట్టి రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ వల్ల 10th house ట్రైన్ సన్ అవ్వడం వల్ల ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. మరేమన్నా 9, 10, 11 మధ్యలో అంటే గురుభుక్తి మంచిదే కదా, తర్వాత శని భుక్తి రివర్స్, రెట్రోగ్రేట్ రివర్స్ కాబట్టి 9, 10, 11 మధ్యలో మనం ప్రోగ్రెస్ చెప్పాం. ఏమన్నా వచ్చిందా లేదా? ఎడ్యుకేషన్ వైజ్ నేను ఎడ్యుకేషన్ వచ్చింది. ఫాదర్ బిజినెస్ అయితే బిజినెస్ లో కూడా బాగానే ఉండాలి, ప్రోగ్రెస్ ఇవ్వాలి, ఉన్నంతలో ఇచ్చిందా? ఉంది సార్. ఫాదర్ బిజినెస్ లో కూడా నేను ఎడ్యుకేషన్ వైజ్ అప్పటి వరకు అంతగా చదవడం అలా ఉండేది కాదు, అప్పటి నుండి బాగా ఎడ్యుకేషన్ వైపు ఫోకస్ చేయడం అలా ఉంది. ఓకే గుడ్. తర్వాత ముందుకెళ్దాం. ఫస్ట్లో ట్రైన్ ఆస్పెక్ట్స్ వల్ల మంచి రిజల్ట్స్ ఇచ్చేసి తర్వాత స్క్వేర్లోకి ఇన్వాల్వ్ అయిందంటే స్లో అయిపోద్ది అనమాట చార్ట్. అర్థమైందా? చైల్డ్హుడ్ బాగా వెళ్ళి చూద్దాం. 12, 13 ఇవేమి చెప్పట్లేదు, మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం. ఓకే, ఎందుకంటే చంద్రుడు స్టార్లాడ్ ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. ద్వితీయంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి రవి, కుజ, బుధుడే లీడింగ్, షష్టాధిపతి లీడింగ్. పంచమాన్యానేమో రాహు లీడింగ్, ద్వితీయాన్నేమో బుధుడు లీడింగ్లా ఉన్నాడు. 10thతో కనెక్షన్ లేదు, 10thతో కనెక్షన్ లేదు. సరే, కనెక్షన్ లేకపోతే పాపి లీడ్ చేస్తున్నాడు. సరే ఓకే, ఆల్రైట్, చూద్దాం. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్ 24 degrees ఆస్పెక్ట్స్ ఏం లేదు, మామూలుగా మీరు ఏదైతే చేస్తున్నారో అలా వెళ్తున్నా. మార్స్ దశ, మార్స్ స్టార్లాడ్ మూన్ రాహు. ఇదిగో మార్స్ దశలో 2013 నుంచి 20 వరకు ఇక్కడ చేయకూడదు ఇన్వెస్ట్మెంట్స్. చేస్తే మాత్రం దెబ్బతింటది. పాతదే నడుస్తుంది అనుకో బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి
క్రేజీగా చెప్పనవసరం లేదు. కానీ ఒక ఆస్పెక్ట్ వస్తుంది చూడండి, చెప్తాను. అది జాగ్రత్త ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, 2018లో ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ సాట్రాన్ జరుగుతుంది, రెట్రోగ్రేట్ రివర్సల్ ఆస్పెక్ట్. హలో, అదా సార్. మీరు ట్రైన్లో ఉన్నారా? ట్రైన్లో కదా సార్, రూమ్లోనే ఫ్యాన్ ఆన్ అయింది అంతే. ఓకే ఓకే, ఒకసారి 2 సెకండ్లు అవకాశం ఇవ్వండి నాకు, సౌండ్ లేకుండా. ఓకే. ఓకే, చెప్పనా? చెప్పండి సార్. 2018లో ఈ ఫ్యాన్ లాగానే ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందా? 17, 18, 19 మధ్యలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంది, చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూడండి. యా సార్, అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఆ టైంలో. అర్థమయ్యేలా చెప్తారా నాకు, బెటర్గా రిలేట్ చేసుకుంటా? అంటే మా డాడీకి బిజినెస్ లో కొంత లాస్ అలా ఉన్నాయి సార్. ఓకే, ఇంకా ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూ ఎవరికి, ఏంటిది? ఆ టైంలో కొంచెం మా మదర్ కి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఏ విధమైన హెల్త్ ఇష్యూస్? మా డాడీకి కూడా ఉన్నాయి. మా డాడీ షుగర్ రావడం, మా మమ్మీకి కాలు నొప్పి రావడం అలా ఉన్నాయి సార్. ఓకే ఓకే ఓకే, స్టార్ట్ అయినాయి ప్రాబ్లమ్స్, స్టార్ట్ అయినాయి. సరే, ఇక అవన్నీ అంత ఈజీగా రిటైన్ అవ్వవు కదా. సరే, మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది, చెప్తాను నేను. ఓకే, ఇదిగో 1920లో కోవిడ్ ఉన్నా ఏదున్నా కానీ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, మంచి ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే మీకు చదువుకోవడము, చదువులో ఇంప్రూవ్మెంట్ రావడము, ఉద్యోగం అయితే ఉద్యోగం ఆపర్చునిటీ రావడము. సో 19, 20, 21 మధ్యలో ప్రోగ్రెస్ వచ్చింది. ఏమన్నా కొంచెం అన్నా వచ్చినట్టు అనిపించిందా, లేదనిపించిందా? ఆపర్చునిటీ జాబ్ పరంగా వచ్చింది సార్. చేశారా? చేశాను, జాబ్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం సాఫ్ట్వేరా, ఏంటిది అది? అవును సార్. సాఫ్ట్వేర్లో ఏంటిది? అప్పుడు కొంచెం అనాలిసిస్ కైండ్ ఆఫ్ రోల్ సార్. ఏం అనలైజ్ చేయాలి మీరు? ఆల్రెడీ చాలా లెగసీ కోడ్ ఉండిద్ది, దాన్ని అనలైజ్ చేసి మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అప్పుడు స్టార్టింగ్ ఒక 22 అలా పర్ మంత్ 22K అలా వచ్చాయి. ఓకే ఓకే, బేసిక్ డాక్యుమెంటేషన్ వర్క్ లాగా ఇచ్చారు, ప్రెషర్ లాగా. ఓకే, సరే, ముందుకు వెళ్దాము. ఏమన్నా ఆపర్చునిటీ ప్రోగ్రెస్ అయితే చూద్దాం. ఓకే, దాని తర్వాత 22 సేమ్ అలా జరుగుతోంది, కరెక్టే. కానీ ప్రోగ్రెస్ పురుగు తిరుగుతోందిగా 2022 జూన్ నుంచి 23 జూన్ మధ్యలో. ఓకే, అసలు 22 ఎండింగ్ వరకు తీసుకోండి. నాకు నచ్చట్లేదు, నాకు నచ్చిన పని వీళ్ళు ఇవ్వట్లేదు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ శని, శుక్ర, అలానే శుక్ర, యురేనస్ ఈ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి అది సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ ఇస్తున్నా కానీ చాలా షార్ట్లీ అది రిలీవ్ అయిపోయి పనిచేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్కి, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ హెల్త్, వర్క్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా మానసికంగా మిమ్మల్ని ఎవరినో బంధించేసినట్టు స్టక్ అయిపోయిన ఫీలింగ్లోకి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. దాదాపు ఇది 22 నుంచి 24 మధ్యలో జరుగుతూ ఉందన్నమాట. 24 జూన్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ పీక్ అనమాట. కనిపించాయా? అవును సార్, పనిచేసాయి. నేను ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ నేను ఫేస్ చేశాను, జాబ్ పరంగా నేను ఇష్యూస్ ఫేస్ చేశాను. ఓకే, ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు? మా మదర్ కి అప్పుడు సర్జరీ అయ్యి స్టిల్ రికవర్ అవ్వలేదు సార్. ఏం సర్జరీ అయింది? మా మదర్ అప్పుడు కొంచెం కింద పడ్డారు, అది ఆ కింద పడ్డము సర్జరీ అయింది. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, సరే, ఇప్పుడు 25కి వచ్చాము. ఆస్పెక్ట్ ఏమీ లేదని అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు రిజైన్ చేశా అని చెప్తున్నారు కదా, అర్థమైందా? రిజైన్ చేశా, అదే బ్యాడ్ ఆస్పెక్ట్. మనం ప్రెజర్ అవన్నీ తీసుకోలేదు. ఓకేనా? ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్ మీద నుంచి వెళ్తే ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఏదైనా లవ్ ఉంటే ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఫాదర్ బిజినెస్లో కూడా రెవెన్యూ డ్రాప్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మీకు అట్లా అనిపిస్తూ ఉందా లేదా? 25 ఇయర్స్. అవును, 25. ఎస్, 24 ఎండింగ్ నుంచి కూడా చూడండి. ఫైనాన్షియల్ గా కూడా డ్రాప్ అయ్యాము. రిలేషన్షిప్ ఛాలెంజెస్ కూడా ఫేస్ అవ్వాల్సి వచ్చిందా? రిలేషన్షిప్ ఛాలెంజెస్ అంటే నాకు అలాంటి రిలేషన్షిప్స్ ఏం లేవు. మా సిస్టర్ కి మ్యారేజ్ అయ్యి దాని వల్ల ఇష్యూస్ ఫేస్ చేశారు. ఓకే, సరే. దాదాపు ఇదంతా 26 వరకు ఏమి మానసికంగా హ్యాపీనెస్ ఇయ్యదండి. ఎమోషనల్గా చాలా డ్రైనెస్ ఇస్తుంది, డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది అది. సరే, ఇప్పుడు కరెంట్ ఆ ఫేజ్లో ఉన్నారు మీరు, చాలా డ్రై చేస్తూ ఉంది రాహు దశ. రాహు లోపల 26లో మనకేం జరుగుతుంది?
శని భుక్తి జరుగుతూ ఉంది. శనికి కేతుతో కనెక్షన్ ఉంది. శని స్టార్లో ఎవరు లేరు. సరే మాట్లాడదాం. సరే ఇప్పటిదాకా నేను చెప్పిన దానిలో మీరు క్యాలిక్యులేషన్ని రిలేట్ చేసుకోమని చెప్పాను. ఇంటర్ప్రిటేషన్ వదిలేసేయండి. నేను ఏం చెప్పాను స్టోరీ వదిలేయండి. మీ స్టోరీకి నేను చెప్పిన క్యాలిక్యులేషను ఎంత ఫిట్ అవుతుంది? 10లో ఒక 4 మార్కులు ఫిట్ అవుతుందా? ఒక 8, 9 దాకా వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 8 వరకు వచ్చినాయి సార్. పాస్ అయ్యాం. ఇంకో 2 మార్కులు ఎక్కడ పోయినాయి అంటారు? నాకు చిన్నప్పుడు నాకు గుర్తులేదు సార్. అంటే నాకు నేనేం తెలియదు చెప్పా? చిన్నప్పుడు ముందే చెప్పానా మీకు గుర్తులేని తీసేయాలని? అలా అయితే 10 సార్. 10కి 11 వేసేసుకుంటాలే. సరే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటిది అయితే ఫర్దర్గా జాబ్ ఏం ఫైనాన్షియల్ చేస్తారు మీరు? జాబ్. ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తున్నారు? సేమ్ బట్టల వ్యాపారమేనా? కాకపోతే అది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వచ్చాక అది కంప్లీట్ గా పడిపోయింది సార్. పడిపోయింది. ఎందుకు అందరూ ఉమ్. ఆన్లైన్ యాప్స్ ద్వారా పర్చేజ్ చేస్తుంటే పర్చేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు మరి అయితే? ఆపర్చునిటీ వేరే మా డాడీ కొంచెం అదే చూసుకుంటున్నారు కానీ మేము ఇంకా నేను ఏదైనా జాబ్ చూసుకోవాలంటే ప్రైవేట్కి వెళ్ళాలా గవర్నమెంట్కి వెళ్ళాలా అని నా డైలమాలో ఉన్నాను సార్. ఓకే. నాకు ఏది ట్రై చేస్తే నాకు స్ట్రెస్ఫుల్ లేకుండా కొంచెం ఫైనాన్షియల్ గా నేను ఇండిపెండెంట్ ఉంటా జాబ్ అని. అంటేనే స్ట్రెస్ కదండి. ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా అంటే ఎట్లా చెప్పండి? అంటే దాంట్లో నాకు టూ మచ్ స్ట్రెస్ఫుల్ ఉండేది. ఓకే, అర్థమైంది. కంపారిటివ్లీ చూస్తాను. దశాంశ లగ్నం కన్యా లగ్నం అయింది. శని కుజ 9లో ఉన్నారు. శుక్ర రవి లాభంలో ఉన్నారు. బుధుడు 8లో ఉన్నాడు. ఓకే, అదే డాక్యుమెంటేషన్ వర్క్ కంటిన్యూ చేశారా మీరు? మళ్ళీ ఏమన్నా రోల్ మారిందా? మళ్ళీ రోల్ చేంజ్ అయింది. డెవలపింగ్ రోల్కి వచ్చాను నేను. ఏం డెవలప్మెంట్ అది? ఏం ప్రోగ్రామింగ్? సీక్వెల్ రిలేటెడ్ డెవలప్మెంట్. డేటాబేస్ రిలేటెడ్. ఈరోజు దాదాపు 3 చార్ట్లు డేటాబేస్ రిలేటెడ్ రీడ్ చేశా. అందరూ డేటాబేస్ రిలేటెడే ఉన్నారన్నమాట. ఓకే, ఈరోజు ఏం నక్షత్రం? శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే ఏంటిది? చంద్రుడు కదా. చంద్రుడి నక్షత్రం అకౌంట్స్ అవన్నీ ఇస్తుంది అనమాట. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ అయ్యారు కాబట్టి అది డేటాబేస్ రిలేటెడ్ ఇచ్చింది. ఓకే, శనిని ఫాలో అవుతాడు అనమాట. శని ఈజ్ ఆల్సో క్యాలిక్యులేషన్ కాబట్టి. సరే, గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారు మీరు. సరే, ఇక్కడ నాకు ఎక్స్పెక్టెడ్గా ఆస్పెక్ట్స్ అంటూ ఏమి ఫాలో అవుతున్నాయి అనేది చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చిందండి. ఇప్పుడు అసలు ఇయర్ అసలు బాగాలేదన్నమాట. 27 వరకు కూడా ఎక్స్పెక్టెడ్గా లేదు. దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయా అంటే అవి కూడా ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ అని ప్రియారిటీ పెట్టుకోవద్దని చెప్తా నేను, మీరు గట్టిగా నన్ను అడిగితే. అర్థమైందా? సో మీకు ఏ ఆపర్చునిటీ వచ్చినా, మీరు డేటాబేస్లో వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళండి, లేదనంటే ఇంకా టెస్టింగ్ వచ్చినా వెళ్ళండి. టెస్టింగ్ అయితే ఇంకా టెస్టింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్ కాంబినేషన్స్లో ఏమన్నా ఉంటే బాగా ట్రై చేయండి అని చెప్తా. అర్థమైందా? ఓకే. అంటే నేను ఒకవేళ డిఫరెంట్ అయినా నాకు సాఫ్ట్వేర్ లో గ్రోత్ ఉందంటే సరే వేరేది ఏమన్నా నేర్చుకుందాము అన్న ఆలోచన కూడా ఉంది. కాకపోతే గ్రోత్ అనేది చేస్తూ ఉంటే వస్తుందండి. చేస్తూ ఉంటేనే గ్రోత్ వస్తుంది. మీరు ఏం చేయకుండా గ్రోత్ ఉన్న దానిలోనే చేస్తా అంటే ఎట్లా చెప్పండి? మీరు ఉన్న దానిలోనే చేస్తూ వెళ్ళాలి. అడిషనల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు 8 గంటల జాబ్ అనుకో, 6-7 గంటలు చేస్తాం. ఇంకో 2 hours ఎక్స్ట్రా 2 hours ఎవ్రీడే పెట్టుకొని మనం నేర్చుకోవాల్సిందే కదా. నేర్చుకుంటా ఉంటేనే ఆపర్చునిటీ వెళ్తుంది. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీ చాయిసెస్ చెప్తే నేను ఫిల్టర్ చేయగలుగుతాను కదా. అంటే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ నేను అనుకోవట్లేదండి. గవర్నమెంట్ జాబ్ నాకు కాన్ఫిడెంట్ లేదు. మీకు కమ్యూనికేషను, కన్సల్టింగ్, మాట్లాడడం, ఇప్పుడు డెవలప్మెంట్ కంపెనీలోనే ఉన్నారు. మీ క్లయింట్తో కమ్యూనికేట్ చేయాలి, డాక్యుమెంట్ రాయాలి, ఇలాంటివి ఉన్నాయనుకో మీకు అవుతుంది పని. అర్థమైందా? ఎందుకంటే గురుబుధులు ద్విద్వాదశాల్లో అంటే 2-12లో బలంగా ఉన్నారనమాట. కాబట్టి ఈ ట్రై టు రిప్రజెంట్స్ డాక్యుమెంటేషన్ వర్క్స్ అట్లాంటివి కూడా రిప్రజెంట్ చేస్తాయి అనమాట. శుక్రుడికి లాభానికి కనెక్ట్ అయింది 7th లార్డ్. కాబట్టి ఏం పడుతుంది? మాట్లాడాల్సి వస్తుంది, కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించింది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. టీచ్ చేయాల్సి వస్తుంది, ట్రైన్ చేయాల్సి వస్తుంది, ఇలాంటివి ఇస్తుంది. ఎందుకంటే చంద్రుడు కూడా పంచమంలో ఉన్నాడు కదా, రిప్రజెంట్స్ మళ్ళీ 5th లార్డ్. అర్థమైందా? రాహు రిప్రజెంట్స్ మళ్ళీ సాట్రన్ విత్ 7th లార్డ్. సో వీనస్ ఈజ్ లీడింగ్ అనమాట లగ్నంలో. కాబట్టి ఫాలోయింగ్ లాభం. సో ఏదో రకంగా ఇస్తుంది. పెళ్ళి అవన్నీ అవుతాయి. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటే ఓవర్కమ్ చేయగలుగుతారు.
బట్ బ్రేక్స్ ఉన్నాయి. యూ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ అని చెప్తాను నేను. టైం అయితే ఓకే. స్లోగా ఉంది. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా మరి ఉన్న మ్యాటర్ చెప్పాలి కదా. టైం అయితే స్లోగా ఉంది. 1.5 ఇయర్కి బ్రేకులు పడుతున్నాయి. చిన్నప్పుడు పెయిన్ లేకుండా వెళ్ళింది, చూసారు కదా, చాలా కాలం ప్రశాంతంగా వెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో చార్ట్ మొత్తం అసలు మరీ మనం ఇంత కిందకి వచ్చేసామా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసిందా లేదా? వచ్చింది సార్. అట్లా అనమాట. నడిచిన రోజులు బాగా నడిచింది అనమాట, తర్వాత డ్రాప్ అయిపోతా ఉంది. సరే, ఉన్న దానిలో ఒక ఆపర్చునిటీ చెప్తా. 2027-28లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, అర్థమైందా? ఓ 2 ఏళ్ళు పని ఓకే. చేస్తుంది, మళ్ళీ బ్రేక్స్ పడుతుంది అనమాట. 28, 29, 30 వరకు పనిచేస్తుంది అనమాట. 30, 31లో మళ్ళీ బ్రేక్స్ ఉన్నాయి. అలా నడుస్తుంది చార్టు, బ్రేకులుగా నడుస్తుంది. ఓకే. ఓకే. బ్రేక్స్ ఉన్నాయి. రాహుదశ అనేది ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. పరివర్తన యోగంతో శని శుక్రుడిని అంటే అక్కడ ఫాలో అవుతున్నాడు. కాబట్టి రిలేషన్షిప్, మ్యారేజ్, చిల్డ్రన్ ఏదైతే ఉందో వాటిలో కొంచెం డిలేస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాన్షియస్గానే మనం స్టెప్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫైనాన్స్ని కమిటెడ్గా ఉండకండి. కమిటెడ్గా ఉండాలంటే నువ్వు జాబ్ చెయ్యి, నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడు అనుకో మీ ఆయన, కమిటెడ్గా ఉండకండి. అది నేను చెప్పేది, ఓకే. ఓకే. అర్థమైందా? ఎనీథింగ్ ఫైనాన్షియల్లీ ఇరికిస్తున్నారంటే మీరు కమిటెడ్గా ఉండకండి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఓకే. మీరు ఓకే. ఇస్తే కూడా ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వకండి. నా పేరెంట్స్కి ఇచ్చాను, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అని అంటే కంప్లైంట్స్, రిగ్రెట్స్ ఉండకూడదు. నీకు నచ్చి నువ్వు చేయాలి అంతే, ఏదైనా. అది విషయం. సార్, బిజినెస్ ఏమన్నా రన్ చేస్తే బిజినెస్ ఏమన్నా గ్రో ఉండిద్ది ఏ బిజినెస్ చేద్దాం చెప్పండి? డబ్బులు లేకుండా ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి నాకు, అది చేయమంటాం. ఓ టీచింగ్ కానీ, ట్యూషన్స్ కానీ, అట్లాంటివి. ఓకే. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్తోనే పోతా ఉంది. మీరు 10 రూపాయలకి 50 రూపాయలు పెట్టడానికి సిద్ధపడతారు. పెట్టరా? మీరు ఆ టైప్ కాదంటారా? పెడతాను సార్. ఒక రూమ్ కట్టమంటే 2 రూమ్లు వేసుకుంటే బాగుంటుంది అంటారు. దానికి ఇంటీరియర్ చేస్తే బాగుంటుంది అంటారు. కాంపౌండ్ కట్టిస్తే బాగుంటుంది అంటారు. అట్లా పెరిగిపోతా ఉంటుంది. అర్థమైందా? ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది అనమాట మార్స్ రాహుని చూస్తే. మీరు వర్రీడ్గా ఉన్నంతసేపు వర్రీడ్ మైండ్, ఒక్కసారి అది బ్రేక్ అయిందంటే చాలా సూపర్ అగ్రెసివ్ అయిపోతారు. మీకు తెలీదు, చంద్రముఖి టైపు. అర్థం చేసుకోండి. అవునా కాదా? అవును సార్. అది ఏం పర్వాలేదు. బ్రేక్స్ వచ్చినా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఓకే, స్లోగా వెళ్తా ఉంది, అర్థం చేసుకోండి. దశ బ్రేక్స్ ఉన్నాయి. ఓకే, యూ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్, బట్ బ్రేక్స్ ఉన్నాయి. రాహు దశ, రాహు కనెక్టెడ్ టు శని, శని ఈజ్ కనెక్టెడ్ టు ఓవర్ రైడెడ్ బై శుక్ర ఇన్ లగ్న. ఎంతో కొంత కనెక్ట్ అయ్యాడుగా, కాబట్టి మెల్లగా ఇస్తుంది. చంద్రరాహుల్ కాంబినేషన్ అనమాట. వర్రీడ్ మైండ్. ఇప్పుడు ఫాదర్ అనుకున్నంత స్థాయిలో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చేయకపోతే మదర్కి వర్రీయా కదా. అట్లా సెన్సిటివ్ మదర్ హెల్త్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఇస్తూ ఉంది కదా. డ్రై ఉంది. ఓకే, చంద్రరాహుల్ స్త్రీ జాతకంలో ఉంటే ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్, మూడు వర్రీస్, బాధలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని పీస్ ఆఫ్ మైండ్ ఉండనీయకుండా ఎవడో ఒకడు ఎక్కడో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది సిచ్యువేషన్. అది అర్థమైందా? అవును సార్. అది హస్బెండ్ అంటారా, ఫ్యామిలీ అంటారా, జాబ్ అంటారా, ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఉంటుంది. నేను సింపుల్గా పీస్ఫుల్గా ఉంటానంటే ఉండనివ్వదు అది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసేది మనం చేయాలి. యాక్సెప్టెన్సీ పెంచుకోవాలి అంతే తప్ప పూర్తి స్థాయిలో చేసేదానికి లేదు. ఓకే, అండ్ వన్ గుడ్ కర్మ అంటే రిలేటెడ్ టు ద చైల్డ్. ఓకే, చైల్డ్ హెల్త్, చైల్డ్ కేర్ రిలేటెడ్గా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయండి. సర్వీస్. ఓకే. ఓకే. సరే, నేను మీకు పాజిటివ్గా చెప్పలేదు కాబట్టి మీకు నచ్చలేదు అంటారా? అలా మనం ఏం చేయలేం కదా సార్. అవును, నేను నా అండర్స్టాండింగ్ క్యాలిక్యులేట్ చేసిన. మీరు ఇంకో 4 ఆస్ట్రాలజర్తో డబుల్ చెక్ చేసుకోండి, లేదంటే ఇంకెవరితో అయినా మీరు కన్సల్ట్ అవ్వండి. ఇది నా పర్స్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇది నా అనాలిసిస్ అంతే. ఇదే తీసుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ ఇన్సైట్ అంతే. ఓకే. ఓకే సార్. ఎస్, చెప్పండి. ఈ ఎమోషనల్ గా డ్రైన్ అవ్వడం లైఫ్ లాంగ్ అలానే ఉండిద్ది? లైఫ్ లాంగ్ అది ఇప్పుడు దశ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి 2038 వరకు ఉన్నది కాబట్టి ఈ మధ్యలో వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటుంది. జనరల్లీ మీకు వర్రీడ్ మైండ్ అనేది ఉంది, అర్థమైందా?
జనరల్లీ మీకు సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతా ఉన్నదన్నమాట. చిన్న విషయానికి కూడా మీరు కంగారు పడిపోవచ్చు, ఎక్సైట్ అవ్వచ్చు, ఇట్లా మూడ్ స్వింగ్స్ లాగా ఉంటాయి కదా, కామన్ కదా, ఇట్లాంటిది ఇస్తూ ఉంటుంది. ఒకసారి హార్మోనల్గా గైనికల్గా కూడా ఇస్తూ ఉంటుంది. సప్తమాధిపతి కూడా రెట్రో అయ్యాడు కదా. సైకిల్ అంతా బాగుందా? ఏ సైకిల్ సార్? మెన్స్ట్రల్ సైకిల్ అంతా మంచిగా ఉందా? బాగానే ఉంది. ఓకే, గుడ్. వర్రీడ్ మైండ్ ఇస్తుంది. ఇది ఎక్కువ ఓవర్ థింక్ చేసే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇచ్చేస్తాయి. కేర్ఫుల్. అర్థమైందా? బుధుడు ద్వితీయాన్ని రూల్ చేస్తున్నాడు కాబట్టి ఐ సజెస్ట్ యూ గో ఫర్ ద డేటాబేస్, వన్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇది ఏంటిది, మీ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇట్లాంటివి చేసుకోండి. ఈ రెండు నాకున్న ఆప్షన్స్ అనమాట. దాంతో పాటుగా ఏదన్నా టీచింగ్స్, ట్రైనింగ్స్, ఆన్లైన్ కోర్సెస్ మీరు చెప్పడానికి ఏదన్నా ఆప్షన్స్ ఉంటే అట్లాంటివి కూడా చేసుకోండి. ఇంక ఇదే నా కంక్లూషన్, ఇక ఇంకేం లేదు. ఓకే సార్, సపోర్ట్ రోల్ సాఫ్ట్వేర్ లో సపోర్ట్ రోల్స్ ఉంటే ఎక్సలెంట్ అనమాట. సపోర్ట్ రోల్ ఉంటే సూపర్ అనమాట. ఓకే, అవి అయినా నేను ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత వస్తుంది పే మనం మానేసినప్పుడు? అప్పుడు 25-28 అలా వచ్చేసాను. ఇంకా కూడా వస్తూ ఉంటాయి కదా ఆపర్చునిటీస్. తక్కువ ఉంది కదా, ఇంకా కూడా వస్తుంది. ట్రై చేయండి. ఎందుకంటే గ్రహాలు ద్వితీయంలో ఉన్నాయి కదా, రాహు కూడా కనెక్టెడ్ టు లాభం కదా పరివర్తన యోగంతో, ఇంకా కూడా పెరుగుతాయి. కాకపోతే ఓ ఏడాదిన్నరలో మనం ట్రై చేస్తూ ఉంటే ఆపర్చునిటీ నేర్చుకోవడానికి బాగా ఫోకస్ చేయండి. మల్టిపుల్ స్కిల్ సెట్ నేను చెప్పినట్టు డేటాబేస్ ఒకటి, టెస్టింగ్ ఒకటి, 2 చెప్తా ఉన్నా నేను. ఇంకా సపోర్ట్ రోల్స్ చెప్తున్నా. అంటే కంబైన్డ్గా తీసుకోండి. ఎప్పుడైనా మీరు రోల్ కంబైన్డ్గా ఉంటే, ఇప్పుడు ఒక ప్రొఫైల్ అనుకోండి, ఇగో ఇతను అవసరం లేదని తీసేస్తారు. అదే మల్టీ టాస్కింగ్ లాగా ఉందనుకోండి, కొంచెం ఉంచుకునే అవకాశం ఉంటుందిగా. ఇది పోతే అది కూడా పోద్దని చెప్పి వీళ్ళని తర్వాత ఇద్దాం అనుకుంటారుగా. అర్థమైందా? అది ఇట్లా ఆలోచించండి. ఓకే ఓకే సార్, నాకు స్టాక్స్ ఫ్యూచర్ లో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం అదేమన్నా మీరు కమిటెడ్ సేవింగ్ చేయండి. మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ వద్దు. స్టాక్స్ అంటే మీరు వాల్టైలిటీతో ఆప్షన్స్ చేస్తాను, గేమ్ ఆడతా చూడు, నువ్వు చూడు 2 నిమిషాల్లో పెరిగిపోతుంది అంటే పోతుంది మరి. ఓకే ఓకే సరేనా? ఓకే, ఉండమంటారా మరి నేను? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.